ఆ ఇద్దరి ఆర్థిక విభేదాలతో రోడ్డున పడ్డ రీక్రియేషన్ క్లబ్. సీనియర్ సభ్యుని సస్పెన్షన్ చెలరేగిన వివాదం. వ్యక్తిగత పంచాయతీని క్లబ్కు రుద్దిన వైనం. విచ్చలవిడిగా సభ్యత్వాలు యథేచ్ఛగా పేకాట. ఫిర్యాదుతో పోలీస్ దాడులు నిలిచిపోయిన పేకాట. 5 ఏళ్లకు జరుగుతున్న పెద్దపల్లి రీక్రియేషన్ క్లబ్ ఎన్నికలు. ఫలితం పైననే క్లబ్ భవిష్యత్. ఒకప్పుడు పదవి విరమణ పొందిన ఉద్యోగులు గౌరవంగా ఏర్పాటు చేసుకున్న పెద్దపల్లి రీక్రియేషన్ క్లబ్ ఇప్పుడు ఇద్దరి సభ్యుల వ్యక్తిగత ఆర్థిక విభేదాల వల్ల రోడ్డున పడింది. క్లబ్ సభ్యుల వ్యక్తిగత ఆర్థిక పంచాయతీని క్లబ్కు రుద్దడం వివాదంగా మారింది. ఒక సీనియర్ సభ్యుడిని క్లబ్ నుంచి సస్పెండ్ చేయడం మరింత రచ్చకెక్కింది. ఆ తర్వాత సస్పెండ్ అయిన సభ్యుడు క్లబ్లో జరుగుతున్న అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు, పేకాటపై సిపిఐసికి ఫిర్యాదు చేయడంతో పోలీసు అధికారులు దాడులు చేయడంతో క్లబ్ పరువు మరింత మంట కలిసింది. అంతకుముందు గత 2 ఏళ్ల క్రితం నుంచి పేకాట యథేచ్ఛగా సాగింది. పేక ముక్కలు కొనుగోలుకే అక్షరాల 5 లక్షలు వెచ్చించారంటే ఎంత పెద్ద మొత్తంలో పేకాట సాగిందో అర్థమవుతున్నది. 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగిన పేకాట ఇద్దరు సభ్యుల వ్యక్తిగత పంచాయతీతో బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల తర్వాత ఆదివారం జరుగుతున్న ఎన్నికల ఫలితాలే క్లబ్ భవిష్యత్తును తేల్చనున్నాయనే చర్చ సాగుతున్నది. వివాదానికి కారణమైన ఇరువురు సభ్యులలో ఏ ఒక్క సభ్యుడు క్లబ్ను లీడ్ చేస్తే మరో సభ్యుడు ఫిర్యాదు చేస్తాడని, క్లబ్ నిర్వహణ అసాధ్యమనే చర్చ సభ్యుల్లో కలుగుతున్నది. క్లబ్ భవితవ్యం చక్కదిద్దాలంటే ఇరువురిని పక్కన పెట్టి 3వ వ్యక్తి చేతికి బాధ్యతలు ఇస్తే బాగుంటుందనే చర్చ జోరుగా సాగుతున్నది. మున్సిపల్ ఎన్నికలలా సాగుతున్న క్లబ్ ఎన్నికల ప్రచారంలో విందులు, వినోదాలు కూడా దర్శనమిస్తున్నాయి.